హాయ్ అండి, చందు కోసం వచ్చారా? అవును, రూమ్ లాక్ చేసిందని వెళ్ళిపోతున్నా. అయ్యో, వాడు ఇక్కడే సబ్బుకో షాంపూకో వెళ్ళుంటాడు. ఓ 10 నిమిషాలు వచ్చేస్తాడు. మీరు రండి ప్లీజ్, కమాన్. పండగ కదా అని ముల్లంగి వెళ్ళానండి. ఆ పండగ బస్సులోనే ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్సు వచ్చే టైంకి టైం అయిందండి. మీది కూడా ముల్లంగేనా? అంటే మీది కూడా ముల్లంగేనా? కాదు కాదు, చందుది కూడా ముల్లంగే కదా. అయ్యో, మీరు భలేవారండి. చందుది ముల్లంగి ఏంటండి, వాడిది ముంబై అయితేను. వాడు ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తాడు. మీరు రండి. ఇంటి దగ్గర నుండి తెచ్చిన పూతరేకలు ఉన్నాయి, తింటారా? చాలా బాగుంటాయి. ముంబై ఏంటి, చందుది ముల్లంగి కదా. అక్కడ మీనాక్షి అనే అమ్మాయిని లవ్ చేసి అనుకునే సిచ్యువేషన్ లో. అయ్యయ్యో, అది నా లవ్ స్టోరీ అండి. నేనేదో తాగిన మొత్తులో నా బాధ చెప్పుకుంటూ నా లవ్ స్టోరీ చెప్పాను. వాడేదో కామెడీగా మీకు చెప్పుంటాడు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడి ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో. నేను కరెక్ట్ గానే విన్నాను. ఫ్రెండ్ కోసం ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసాం. బోర్డు ఫ్లాష్ బ్యాక్ ఇవ్వలేమా ఏంటి? వాడికి కూడా సిమిలర్ గా అలాంటి లవ్ స్టోరీ ఉంటుందండి. ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని గబ్బర్ సింగ్. చందు నీకు ఎంత కాలం నుంచి తెలుసు? 6 నెలల నుండి తెలుసు మేడం. ఇద్దరం కలిసి దయామయం చారిటబుల్ ట్రస్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళాం. వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. రూమ్ లేదంటే తెలుగుడే కదని నా దగ్గర పెట్టుకున్నాను. అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో? జర్నలిస్ట్ కదా. చందు ముంబైలో ఏం చేసేవాడు? తెలీదండి, మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు. రైట్. You know what, Balu? I don't feel too well right now. If you don't mind, కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? ఓకే అండి, 5 minutes. మీరు రిలాక్స్ అవ్వండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. Yeah. శశిరేఖ్ గారు, వెళ్దామా? పదండి. దయ్యమయ్య గారు మీరా? మీరే మమ్మల్ని కాపాడాలి సార్. వీళ్ళెవరో మమ్మల్ని ఎత్తుకొచ్చారు. నేనే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను రా. సార్, నేను సార్ చందుగడి ఫ్రెండ్ని. మా వాడెప్పుడు మీ ఫోటో జోబులో పెట్టుకుని తిరుగుతుంటాడు సార్. మీరు గొప్పడని చెప్తుంటాడు సార్. మీరు దేవుడని అంటాడు. ఏం చెప్తుంటాడు రా వాడు? దయామయంగాడు, పెద్ద అయోమయంగాడు. లేదు సార్, వాడి జేబులోంచి ఒక 2000 కోట్లు కొట్టేసినా తెలుసుకోలేని విధవ అని చెప్పుకుంటాడు కదా. వాడు 2000 కోట్లు కొట్టడం ఏంటి సార్? ఆయన 2000 కోట్లు మీ జోబులు ఎందుకు పెట్టుకున్నారు సార్? ఎవడరా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు? వాడు చందుగాడు బెస్ట్ ఫ్రెండ్ సార్. పని లేక ఖాళీగా ఉండడానికి ఎత్తుకొచ్చేసాం. ఫ్రెండువా? అవును సార్. అయితే చెప్పరా, ఎక్కడ వాడు? నాకెలా తెలుస్తుంది సార్? ఆయన వాడు దొంగతనం చేయడం ఏంటి సార్? మొన్నే మెస్ బిల్ కట్టాలని 1500 అప్పు తీసుకున్నాడు సార్. సార్ మీరే చెప్పండి, 2000 కోట్లు ఉన్నవాడు 1500 అప్పు చేస్తారా సార్? అరే వెర్రి పప్ప, నా దగ్గర 2000 కోట్లు కొట్టేశాడు, నీ దగ్గర 1500 రూపాయలు కొట్టేశాడు. ఎంత కొట్టేశాడు అన్నది కాదురా, ఉన్నదంతా కొట్టేశాడా లేదా అన్నదే వాడి కాన్సెప్ట్. 2000 కోట్లు పోయింది ఆనంద్ బాలి సేఫ్ హౌస్ నుంచి కదా. ఆనంద్ బాలికి నీకు సంబంధం ఏంటి? మీరు ఊరుకోండి మేడం. ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం 2000 కోట్లు దొంగతనం అంటగడ్డేస్తారా సార్? ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది సార్. మా వాడు ఫోన్ స్విచ్ ఆన్ అవగానే పిలిపించి అందరం కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుందాం సార్. క్లారిటీ వచ్చేస్తుంది. వాడిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను కూడా నీలాగే చాలా అమాయకుడు అనుకున్నాను రా. ఏమయ్యా, మనకి ఇండియా పరంగా 20 బ్రాంచెస్ ఉన్నాయి.
ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు. మ్యాటర్ రైడింగ్ దాకా వచ్చిందంటే ఏంటి మీనింగు? ఎవడేడు? చందు అని కొత్తగా చేరిన అకౌంటెంట్ సార్. ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి. సార్ 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 ఈ ఉద్యోగం చాలా అవసరం సార్. నాకు అనాథాశ్రమం అంటే ఇష్టం సార్. ఎందుకంటే నేను కూడా అనాథం సార్. మా నాన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పందికొక్కులను పట్టుకునే ఉద్యోగం సార్. అదే ఉద్యోగం రా. తినడానికి ఎంత దారుణంగా ఉందంటే ఇంక చేయడానికి ఎంత దారుణంగా ఉంటుంది ఊహించుకోండి సార్. ఒకరోజు పందికొక్కు పగబెట్టేసి కట్టేసింది సార్. సేఫ్టీకి అయిపోయి మా నాన్న చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడా? అవును సార్. ఆ బాధతో మా అమ్మ అక్క చెల్లి అందరూ బ్యాంక్ పెట్టేసుకుని మంచం ఎక్కేసి సెంటిమెంట్ సినిమాలన్నా సాడ్ స్టోరీస్ అన్నా నాకు చాలా అసహ్యం రా. సార్ పాప మనోడే ఆ రైడ్ మ్యాటర్ అది బయటకు రాకుండా జర్నలిస్ట్ మేనేజ్ చేశాడు సార్. అవునా? అవును సార్. ప్రస్తుతానికి ఉంచుతున్నాను, నువ్వు ఉండు, చెప్తాను. లవ్ యూ సార్. రేయ్, ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ జీవితంలో ఇంత విషాదం ఉందని నాకు తెలియదు చందు. ఐఎమ్ సారీ. చూసారా మేడం, వాడి కథలో ఎంత పెయిన్ ఉందో. అదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం లేక ఏదో కామెడీగా ఉంటుందని నాకు అది చెప్పాడు. మీరేమో వాడిని అపార్థం చేసుకున్నారు. వాడికి ఎదుటి ఫీలింగ్స్ అంటే కన్సర్న్ మేడం. అరే, నీకు కూడా నాలాగే కామన్ సెన్స్ చాలా తక్కువరా. సార్ మధ్యలో ఆపి జడ్జిమెంట్లు ఇవ్వకు. కంప్లీట్ గా విను, క్లారిటీ వస్తుంది. ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్దాం రాలేదు సార్. మంచి క్రైమ్ స్టోరీ చెప్దాం వచ్చాను సార్. బడ్జెట్ 2000 కోట్లు సార్. ఆనందబాలి దగ్గర ఉన్న 2000 కోట్లు సార్. ఆనంద బాల్య వాడెవడు? సార్ మీరు మరీ అంత అమాయకంగా యాక్ట్ చేయకండి సార్. మీరు ఆనందబాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్. మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా చేయడానికే ఆ అన్నదాశ్రమం కూడా నడిపిస్తున్నారని నాకు తెలుసు సార్. ఆనంద బాలి దగ్గర 2000 కోట్లు ఉన్నాయని నీకెలా తెలుసు? అండర్ కవర్ ఆపరేషనా? క్రిందటి సంవత్సరం ముంబైలో 50 కోట్లు దొంగతనం జరిగింది. ₹1 కూడా రికవర్ అవ్వలేదు. అది చేసింది నేనే. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ లేదు కాబట్టి అది పర్ఫెక్ట్ దొంగతనం. దొరకలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ దొంగని. రేయ్, ఆనందబాలి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ కాదురా. వాడి దగ్గర ఎవడైనా ₹1 కొట్టేశాడంటే వాడిని పట్టుకోవడానికి ₹1,00,000 ఖర్చు పెడతాడు. మొత్తం కొట్టేస్తే సీఎం కుర్చీలో కూర్చున్న ఎవడైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ని మార్చేయచ్చు. అంటే ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా? సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆ ఆనంద్ బాలీగాడి పవర్ అంతా డబ్బులో ఉంది. ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. డబ్బు తుపాకీ ఈ రెండు ఎవ్వడికి సొంతం కాదు. ఆ టైంకి ఎవడి చేతిలో ఉంటే ఆడికే ఉపయోగం. ఆనంద్ బాలికి వరదరాజులు అనే బాస్ ఉండేవాడు. ఆనంద్ బాలి రిస్క్ చేసి ఆడిని వేసేసాడు. హవాలా కింగ్ అయ్యాడు. లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలిపోయేవాడు. ఇప్పుడు నీ పైన ఆనంద్ బాలి ఉన్నాడు. కింగ్ అవుతావా, కిందే ఉండిపోతావా? నీకు ఆనంద్ బాలి అంటే భయం, డబ్బు అంటే ఆశ. ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ప్లాన్ ఏంటి? రేపు నీ డెన్లో కలుద్దాం. ఈ ఆపరేషన్ చేయడానికి నాకు ఒకటి కావాలి. ఆడిని ఈ మనిషి అని ఎవ్వడికి తెలియకూడదు.